దెబ్బలు అంటే పోల్ పైనుంచి కింద పడడం కానీ కరెంట్ షాక్ తగలడం వల్ల కానీ చాలా మందికి ఆ ప్రాబ్లమ్స్ జరిగాయి. దాంట్లో వాళ్ళకి మెడికల్ ఖర్చులకి చాలా ఎక్కువ అవుతుంది. ఆ మెడికల్ ఖర్చులు వాళ్ళకి చాలని జీతంతో ఆ మెడికల్ ఖర్చులు భరించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంజనీర్లకు ఇంత పోయిన గవర్నమెంట్లో పిఆర్సీలో వాళ్ళకు ఒక పేరు లిమిట్ పెట్టారు, 2,59,000 చిల్లర ఫిక్సేషన్ పెట్టారు. తర్వాత ఉన్నదంతా పర్సనల్ పే కింద పెట్టారు. అది కూడా తీసివేసి ఇవ్వవలసిందని కోరాము. అలాగే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లేబర్లకు మా దాంట్లో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. అందులో 75% ఖాళీలను మాత్రమే ఫిలప్ చేస్తామని చెప్పారు. మిగతా 25% కాంట్రాక్ట్ లేబర్లుగా మా దాంట్లో పనిచేస్తూ గత 25 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు దాంట్లో వాళ్ళని విలీనం చేయించుకోవాలని చెప్పి మాది డిమాండు. అలాగే రేపు ఈరోజు రిలే నిరాహార దీక్షలు 2 రోజులు క్లోజ్ అవుతాయి. సోమవారం మాది ర్యాలీ ఉంది. విద్యుత్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి మెమోరాండంలో ఇవ్వడంతో మా ప్రోగ్రాము ప్రస్తుతానికి ఉన్న ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత జేఏసీ వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ అనుసరించి మేము ఇండెఫినెట్ స్ట్రైక్లో పోవాలా ఏమనేది వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ డిసైడ్ చేసి మళ్ళీ మీకు మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాము. నా పేరు సతీష్ కుమార్, జేఏసీ చైర్మన్, కర్నూలు జిల్లా జేఏసీ.